Hello viewers, Namaste. This is Dr. Shruti, consultant at 49 Hospitals, LB Nagar branch. సో ఈరోజు మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అండ్ ఐవీఎఫ్ చేయించుకోవాలంటే జనరలీ బడ్జెట్ ఎంత ఉండాలి చాలామందికి తెలీదు. సో బడ్జెట్ అసలు ఎంత పెట్టుకొని హాస్పిటల్కి రావాలి అని ఒక డౌట్ ఉంటుందండి. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్. నార్మలీ ప్రెగ్నెన్సీ కపుల్స్కి 80% ఆఫ్ ద కపుల్స్కి ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్లో కన్సీవ్ అయిపోతారు. ఇంకొంతమంది ఇంకొక 10% సెకండ్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్లో కూడా కన్సీవ్ అయిపోతారండి. ద రెస్ట్ 5 to 10% ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం చాలా చాలా డిఫికల్ట్ అవుతుందన్నమాట. సో ఇట్లా ఈ 10% వాళ్ళల్లోనే మనం అన్ని మెథడ్స్ ట్రై చేస్తాం. సో ఇమ్మీడియట్లీ మన దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అని చెప్పేయడం కాకుండా వీ టేక్ ద డీటెయిల్డ్ హిస్టరీ ఆఫ్ బోత్ ద కపుల్. సో వైఫ్కి బేస్ లైన్ స్కాన్ చేసి చూస్తాము, మీ ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ విల్ చెక్ ఇన్ ద వైఫ్. సేమ్ ఇన్ ద హస్బెండ్ విల్ చెక్ ద కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఆఫ్ ద సీమెన్ అండ్ దెన్ వీ ప్రొసీడ్ ఫర్దర్. సో వీల్ అరైవ్ ఎట్ అ కంక్లూజన్. ఒక్కసారి వీళ్ళందరినీ చెక్ చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ ఏది ఇస్తే బాగుంటుంది అని ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఆఫ్టర్ సీయింగ్ దాట్ కొంతమందికి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. సో ఈ న్యాచురల్గా ఓన్లీ 5 to 10% ఆఫ్ ద కపుల్స్కి మాత్రమే సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే మైల్డ్ ఆలిగోస్పెర్మియా బిట్వీన్ 10 to 15 మిలియన్స్ స్పర్మ్ కౌంట్ ఉండొచ్చు. అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్, మ్యూకస్ బాగా థిక్కుండి దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇంకొంతమంది మేల్స్లో ఎజాక్యులేషన్, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పినిస్ అనేది హార్డెన్ అవ్వకపోవడము లేదా స్పర్మ్ బయటికి రిలీజ్ కాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళలో మనం ఐయుఐ ప్రాసెస్ అని ట్రై చేస్తామండి. సో ఐయుఐ ఇస్ నథింగ్ బట్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో హస్బెండ్ వీర్య కణాలు ఏవైతే ఉన్నాయో అది వైఫ్ గర్భాశయం లోపట ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ ప్లేస్. సో దిస్ ప్లేస్ ఇస్ వేర్ ద బేబీ గ్రోస్ అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఫండస్. దిస్ ఇస్ హోల్ ఆఫ్ దిస్ ఇస్ ద యూట్రైన్ క్యావిటీ. సో ఇక్కడ మనము సెమెన్ శాంపుల్ డ్రాప్ చేస్తాం. సో బికాస్ సర్వైకల్ మ్యూకస్ ఏమైనా అడ్డంగా ఉన్నా లేదా తనకి ఇన్సైడ్ ద వెజైనా ఎజాక్యులేషన్ సరిగా అవ్వకపోయినా వీ టేక్ ద శాంపుల్ అండ్ దెన్ డ్రాప్ దెమ్ ఇన్సైడ్ ద యూట్రస్. సో ఈ ప్రొసీజర్ ద్వారా ఈ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఈజీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఐయుఐ సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 15 to 20% ఉంటుంది. నౌ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఐవీఎఫ్, సో వై ద సక్సెస్ రేట్ ఈస్ సో మచ్ అంటే సో ఐవీఎఫ్లో ఏంటంటే వీ సెలెక్ట్ ద ప్రాపర్ ఎగ్. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో ఫీమేల్ బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ 10 eggs ఉన్నాయనుకోండి, అందులో 8 are గుడ్ క్వాలిటీ అనుకోండి, వీ ఓన్లీ చూస్ ద 8 eggs. ఆ రిమైనింగ్ 2 eggs వీ డిస్కార్డ్ దెమ్. అండ్ వీ ఆల్సో సీ ద శాంపుల్, సెమెన్ శాంపుల్ కూడా చెక్ చేస్తాం. సెమెన్ శాంపుల్లో కూడా బెస్ట్ స్పర్మ్, బెస్ట్ యాక్టివ్లీ మూవింగ్ స్పర్మ్స్ని పట్టుకొని ఈ 8 eggs లోపల వేసేస్తాం అనమాట. దిస్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ ఇక్సీ. సో పుట్టింగ్ ద స్పర్మ్ ఇన్సైడ్ ద ఎగ్ ఈస్ కాల్డ్ ఇక్సీ. ఇక్సీ చేసేసిన తర్వాత ఎంబ్రియోస్ అన్నీ ఒక 3-4 daysలో ఫామ్ అయిపోతాయండి. ఎంబ్రియోస్ని కూడా మళ్ళీ ఒకసారి మైక్రోస్కోప్ కింద రీచెక్ చేసుకుంటాం. రీచెక్ చేసినప్పుడు ఈ 8 eggsని మనం ఇక్సీ చేసాం కదా, ఎన్ని ఎంబ్రియోస్ బాగున్నాయి, 6 to 7 ఎంబ్రియోస్ బాగుండొచ్చు. సో 3 are grade 1, 3 are grade 2 అలా గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీ సెలెక్ట్ ద బెస్ట్ స్ట్రా ఫస్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఇన్సైడ్ ద వైఫ్. సో ఇలా అన్నీ కూడా అట్ ఎవ్రీ పాయింట్ మనం టాప్ పికప్ చేస్తున్నాం కాబట్టి సో ద క్రీమ్ లేయర్ ఇస్ సెలెక్టెడ్ కాబట్టి వీళ్ళలో సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ అప్ టు 65 to 70%. సో మన ఎల్బీ నగర్ బ్రాంచ్లో కూడా లాస్ట్ మంత్ సెన్సెస్ కంపేర్ చేసుకున్నట్టయితే ఇట్ ఈస్ 67% సక్సెస్ అండి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ మ్యాచింగ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ మీకు ఇంటర్నేషనల్ లెవెల్ ట్రీట్మెంట్ మన దగ్గరే దొరుకుతుంది. సో దట్ ఈస్ వై ఐవీఎఫ్కి ఇంత సక్సెస్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాస్ట్. సో మరి ఇంత సక్సెస్ ఉన్న ప్రాసెస్కి ఖర్చు ఎంత అవ్వచ్చు? సో ఖర్చు గురించి ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ రఫ్లీ అరౌండ్ 2 to 3 lakhs అయితే ఉండొచ్చండి ఐవీఎఫ్. బట్ దిస్ మంత్ బికాజ్ వీ హ్యావ్ ఆఫర్ ఐవీఎఫ్ 50% ఆఫ్, మీరు వచ్చి డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. సో ఇట్స్ బిట్వీన్ 2 to 3 lakhs అండి. వేరీడ్ సెంటర్స్లో లైక్ మొత్తం ఇండియాలో చూసుకున్నట్టయితే ముంబైలో అక్కడ ఇక్కడ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ బిట్వీన్ 2 to 3 lakhs అనమాట. సో మీరు ఇంత బడ్జెట్ ఉంటే మీరు ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ టూ కాస్ట్లీ. కొంతమంది 5 lakhs 10 lakhs అనుకుంటారు. ఇట్ ఈస్ జస్ట్ 2 to 3 lakhs అండి. కొంతమందికి అది ఎక్కువే అఫ్కోర్స్. సో అలాంటి వాళ్ళకే ఎవరైతే పెట్టలేక ఉన్నవాళ్ళు వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ క్యాంప్ ఉందండి.
సో 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం, నౌ 49 అంటే సేవ కూడా. సో ఈ సేవ పార్ట్గానే మనం ఈ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మీరు ఈ ఐవీఎఫ్ సక్సెస్ ఇస్ ద బెస్ట్ సక్సెస్ ఉన్న అన్ని ట్రీట్మెంట్స్లో కాబట్టి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఖచ్చితంగా వచ్చి అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ.